నా కాలు మొగిన సంగతి మర్చిపోయినావా? ఈట దగ్గర 25 కోట్లు తీసుకున్నావు, అందుకే నేను పార్టీ మారిన. ఓటుకు నోటు కేసులో నీకు చింతపండు కాలేదా? తిరుపతి రెడ్డి ఇల్లెందుకు కూలగొట్టలే? ఇగో తిరుపతి రెడ్డి అంటే గుర్తొచ్చింది, ఇక్కడ చూడు. అన్నా నెల దాటిందే, నోటీసులు ఇచ్చి నెలన్నర గడిచిన చర్యలేవి? సీఎం సోదరుడి ఇల్లు ఇంకా కూల్చలేదేమి? దుర్గం చెరువు అమర్కో ఆపరేటివ్ సొసైటీకి గత నెల 8వ తేదీన హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలను తొలగించాలని రేవంత్ అన్న తిరుపతి రెడ్డికి తాకీదులు ఇచ్చింది. ఈ నెల గడిచినా అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. ఎక్కడ పోయింది హైడ్రా? ఎడవండుకున్నావు రంగనాథ్, ఎడవండుకున్నావు? కానీ ఇంకా నోటీస్ ఇచ్చి నెల అయిపోయింది, ఇంకా ఎందుకు పోయి కూలగొడతలేవు? అది ముఖ్యమంత్రి గారు అన్న కాబట్టి. పేద ప్రజల ఇంట్లోనేమో తీసుకుపోయి ఇంకా సున్నం చెరువు దగ్గర పిల్లలు పుస్తకాలు తీసుకుందామంటే కూడా ఆగలే, వాళ్ళు వండుకున్న బువ్వ తీసుకుందాం పక్కకు పెట్టుకుందాం అంటే కూడా ఆగలే. మొత్తం పోయి రాకాసులు పోయినట్టే పోయి, యమపాషకులు పోయినట్టే పోయి, యమకింకర్లు పోయినట్టే పోయి మొత్తం వాళ్ళ గుడిసెలు అన్నీ ఆగం ఆగం చేసి వచ్చినావు. మరి ఎందుకో ఇంకా ఈ బంగ్లాను ముట్టుకుంటలేవు? ఎందుకు ముట్టుకుంటలేవు? దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్లో ఉన్నదని చెప్పేసి నోటీసులు ఇచ్చారు కదా. నెల రోజులల్లా మీరు ఖాళీ వేసి కూలగొట్టాలి, లేకపోతే మేము కూలగొడతామని చెప్పారు. నెలన్నర అవుతుంది ఇప్పటిదాకా అక్కడ పోలే. ఇది రేవంత్ రెడ్డి గారు అన్నది కాబట్టి అక్కడ ఓడనమాట. ఈ హైడ్రా అనేది పెద్ద డ్రామా కంపెనీ అది హైడ్రా అనేది. ఎందుకంటే ఇగో హైడ్రా అనేది ఎంత డ్రామా కంపెనీనో ఇగో ఇక్కడ మన వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేసారు చూడండి. హైడ్రా ఇల్లీగల్, సెక్రటరేట్ను కూడా కూల్చాల్సి ఉంటుంది. ఐడియా రాగానే దూకుడుగా పోతామంటే కుదరదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ఉన్నా ఆ పనిని కూడా హైడ్రా చేస్తోంది. హైడ్రాకు హైకోర్టులో ఎదురు దెబ్బలు తప్పవు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి నిరూప్ రెడ్డి ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. మన దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఉన్నది, కావాలంటే చూడండి మీరు. మన ఛానల్లో ఇంటర్వ్యూ కూడా ఉన్నది, చూడండి. ఈ హైడ్రా అనేది పెద్ద బోగస్ అని మొదటి నుంచి చెప్తానే ఉన్నా. ఇది కేవలం వసూళ్ల కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్నటువంటి కథ ఇది హైడ్రా అనేది. చెరువులను కుంటల్ని కాపాడుకోవడానికే తీసుకొచ్చామని రేవంత్ సర్కార్ చెప్పినప్పటికీ అది రాను రాను రాజకీయ రంగులనైతే పులుముకుంది. సో అధికార పార్టీకి ఒకలాగా, లేదంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఇళ్ల పైన దాడి చేసే విషయంలో ఇంకోలా వ్యవహరిస్తూ సో విరుద్ధంగా పబ్లిక్ నుంచి తీవ్ర వ్యతిరేకతను అయితే మూటగట్టుకుంది. అసలు హైడ్రాకు చట్టబద్ధత ఉందా? చట్టాలు ఏం చెప్తున్నాయి మనం తెలుసుకుందాం. మనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడి చాలా విషయాలు హైడ్రా గురించి తెలుసుకుందాం. దీనిపైన పూర్తి క్లారిటీని తీసుకుందాం. సార్ నమస్తే సార్. హైడ్రా అనేది మొదట్లో వచ్చినప్పుడు అయింది డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటున్నారు మీరు. డిజాస్టర్ సో ఇట్లా మొత్తము ఇగో నీకు 20 నిమిషాల ఇంటర్వ్యూ ఉన్నది. సో కాబట్టి ఇది మీరు చూడండి తెలుస్తుంది. ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది, ఇట్లాంటి సంబంధించినటువంటి కేసులు చాలా వాదించినటువంటి న్యాయవాది వారు. సో కాబట్టి అది ఇల్లీగలు, హైడ్రా అనేది ఇల్లీగలు, దానికి ఒక చట్టబద్ధత లేదు. దానికి రంగనాథుని బలిపశువుని చేయడం కోసం మాత్రమే రంగనాథుని బూచిగా వాడుకొని మొత్తం అన్ని కూలగొట్టే కార్యక్రమాలు చేసిండు. హైకోర్టులో దానికి ఎదురు దెబ్బ తగలదు. ఏమని చెప్పిండు? ఇప్పటిదానికి అన్ని కూలగొట్టుకుని పోయి మన రంగనాథ్ ఏం చెప్తా ఉన్నాడు, దీనికి ఒక 3 నెలల ఆర్డినెన్స్ వస్తుంది అని చెప్తా ఉన్నాడు. మరి ఆర్డినెన్స్ రాకముందుకే, చట్టబద్ధత కల్పించక ముందుకే నువ్వెందుకు పోయి కూలగొట్టినావు? దేనికి కూలగొట్టినావు? పేద ప్రజలు పుణ్యాన్ని దొరికినారు, అందరి ఇండ్లని కూలగొట్టి పాపం జనాన్ని మొత్తం రోడ్డు పాలు చేసినావు. సో కాబట్టి ఈ విధంగా నెల రోజులు అవుతా ఉంది ఈడ నోటీసులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు అన్నకి. మరి ఇప్పటిదాకా ఎందుకు కూలగొట్టలే? దేనికోసం కూలగొట్టలే? ఎంత కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు. కేవలం కక్షపూరిత రాజకీయాల కోసం మాత్రమే ఈ హైడ్రాని వాడుకున్నాడు. సంచులు వసూలు చేసుకొని ఆ సంచులు తీసుకుపోయి ఢిల్లీలో అప్పచెప్పడం కోసం మాత్రమే ఈ హైడ్రాను వాడుకున్నాడు. ఆ సంచులు పూర్తి స్థాయిలో రానట్టున్నాయి, అందుకే ఢిల్లీ గాంధీలు కోపం మీద ఉన్నారు, అందుకే వాళ్ళు పిలిచాగానే వస్తలేరు అనేటువంటి కథ కూడా వినపడతా ఉంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.